తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. మతరాశయాన్ని అవహేళన చేస్తే తెలుగు జాతి అనేది ఒకటి ఉందని ఆయన గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. దేశం రాష్ట్రం బాగుండాలనే కోరుకున్నాం. తనను నడిపిస్తున్న టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని సీఎం తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తి ఎవ్వరు కూడా ఇంటి దగ్గర వేస్ట్ కాకుండా వారందరికీ ఉపాధి కల్పించే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ శుక్రాచార్యుడిగా పన్నకాలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ మార్చిల్లా రాష్ట్రంలో తిరుగుతూ ప్రజాప్రభుత్వానికి అడ్డు తగులుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సింగరేణి బొగ్గు గన్ల టెండర్లో అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు స్థానం లేదని స్పష్టం చేశారు. మీడియా ఛానళ్ల మధ్య ఉన్న పంచాయతీతో మా పార్టీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటి వాళ్ళకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు, ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోని ప్రజాపాలనను, పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్కి పోయిండు, మారుచీరుడు సుబాహుడేమో బావా బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట.
ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజు లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో 23 డిసెంబర్లో అధికారంలో నుంచి బీఆర్ఎస్ ను గద్దె దించారు. 2024 పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి బొందబెట్టారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు. రెఫరెండం అన్న బోడబండల్నే బండ కింద పాతి పెట్టిండ్రు బీఆర్ఎస్ ను, మీరందరూ చూసారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా 70% పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు 70% గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మనమందరం కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు. వచ్చేటోనికి ఇరిగింది, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు. ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్. ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. పాముకు కేవలం కొర్రల్లోనే విషం ఉంటుంది, కానీ విపక్షానికి ఒంటి నిండా విషమే ఉందని మంత్రి పొంకులేటి అన్నారు. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజాప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారు అని మండిపడుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల ఉత్సాహాన్ని నింపిన ఆయన విపక్షాల తీరును ఎండగట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు బయట ఒళ్ళంతా విషం పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల మీద ఎలా విషము కక్కుతున్నారో ప్రతిరోజు నిరంతరం మీరు చూస్తున్నారు. పాముకి విషము కోరల్లో ఉంటది. ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులకి ఒంటి నిండా విషమే.
ఆ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్న దాన్ని భరించలేకుండా ఎలా నిత్యము విషము కమ్ముతున్నారో మీరు చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు అసెంబ్లీలో వాళ్ళకు వచ్చిన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఫలితాలు ఏంటో తెలుసు. బై ఎలక్షన్ లో అది కంటోన్మెంట్ కానీ మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా తెలుసు, గ్రామ పంచాయతీల్లో తెలుసు. అవన్నీ రెఫరెండము అంటే చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడించారు. చివరకట ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ సెమీఫైనల్స్ అని ఆ టిల్లు ఏదో కారు కొత్తలు కోస్తున్నాడు. ఏదైతే సింగరేణి బొగ్గుకాని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. దిగజాడు రాజకీయాల కోసం అబద్ధపు వార్తలు వల్లే సాంస్కృతిక తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని ఆయన స్పష్టం చేశారు. కట్టు కథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకోసం పెట్టుకున్నారు అన్నారు. నాకు తెలియదు, ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారట. ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని, ఒక కట్టు కథని, ఒక పెట్ట కథని అల్లి తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్, లివ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. రాష్ట్ర రాజకీయాలకి సింగరేణి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ది సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టు కథ, పిట్ట కథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. చాలా దురదృష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎనీ ఛానల్ యూ కెనాట్ కుక్ ద స్టోరీస్ అండ్ రైట్.
You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడలేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. ఐ విల్ స్టాండ్ ఫర్ దట్. నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో, ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది. మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చాను. I also live with the same self-respect. I don't bend for anything. I stand for that. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారని, కానీ వైసీపీ నేతలు తీరు మాత్రం ప్రశాంతతను దెబ్బతీయాలని ఆలోచనలోనే ఉన్నారని రాష్ట్ర మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనకాని మాట్లాడుతూ అధికారం పోయినా జగన్ అనుచరుల తీరు మారడం లేదని, బడుగు బలహీన వర్గాలపై దాడులకు వైసీపీ నేతలు దిగపడుతున్నారు అని మంత్రి అనకాని మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి, జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసన్నారు. అరచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అయితే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేదే కూటమి ప్రభుత్వమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చిందని అన్నారు. చేరినా ఏం లాభం జరగలేదని, కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పచెప్పాలనే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి ఆగం చేయవద్దని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలిపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మెజార్టీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కోథాడలో జరిగిన దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు కవిత ఎక్స్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీస్ కస్టడీలో కొడుకును కోల్పోయిన తల్లి రోదనను వినాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిందని, రోహిత్ వేమ్ల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రేమను మాటల ద్వారా కాదని చర్యల ద్వారా చూపించాలన్నారు. రోహిత్ వేమ్ల చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, రాజేష్ కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ముందు సీఎం కొత్త నాటకాలు వేస్తున్నారని మాజీ మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల అన్ని గమనిస్తున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రైతుల దుస్థితి, ప్రభుత్వ కేటాయింపులు అంశాలపై అధికార కూటమిపై మాజీ మంత్రి బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రైతులకు ఎప్పుడు సాయం చేస్తారో కూటమి నేతలు స్పష్టం చేయాలని బొత్స డిమాండ్ చేశారు.
మేడారానికి భక్తులు పోటెత్తారు. మహాజాతరకు ముందే మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెలవు రోజులు కావడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కిటకిటలాడుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు తెలంగాణ ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిపించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఆర్టీసీ యాజమాన్యం కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది. యాంకర్ ఆర్టీసీ వ్యవస్థ ఎక్కడైనా చాలా కీలకం వ్యవహరిస్తుంటుంది. పండుగల సమయంలో ప్రయాణికులను ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే సంక్రాంతికి ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్య టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా 67.40 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు తోడుగా వారాంతపు శని ఆదివారాలు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని తట్టుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,431 ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ స్పెషల్ సర్వీసుల ద్వారానే రోజుకు అదనంగా 2.70 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నప్పటికీ పండుగ సీజన్లో పేడ్ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడం సంస్థకు ఆర్థికంగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీకి ఈ ఆదాయం గొప్ప ఊరటనిచ్చింది. పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణాల కోసం కూడా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. సాగర నగరం విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు భారత తూర్పు నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన 3 మెగా ఈవెంట్లను నిర్వహించనుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ 2026 అయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు నగరం గర్వించదగ్గ రీతిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ శంఖబత్త బాగ్చి ముందస్తు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నేవీ ఉన్నతాధికారులతో పాటు డీసీపీ 01 ఏడీసీపీలు, ఏసీపీలు అలాగే పాల్గొన్నారు. ఈ భారీ ఈవెంట్ల నిర్వహణకు అవసరమైన భద్రతా ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా విశాఖ నగరం మరోసారి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుందన్నారు. ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ మారిందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు సుపరిపాలన అభివృద్ధిని కోరుకుంటున్నారని, బీహార్ ఎన్నికలు, తిరువనంతపురం, ముంబాయి స్థానిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ పర్యటించారు. కలియాబోర్ ప్రాంతంలో కూడా నిర్వహించిన సభలో మాట్లాడారు. దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించినప్పటికీ కాంగ్రెస్ కు అభివృద్ధి అజెండా లేదని, అందువల్లే ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ బాంబు బెదిరింపు గతంలో లాగా ఫోన్, మెయిల్, మెసేజ్ ద్వారా కాకుండా విమానంలో ఒక నోట్ ద్వారా వచ్చింది. విమానంలో ఒక టిష్యూ పేపర్పై గుర్తు తెలియని వ్యక్తి చేత్తో ఈ బెదిరింపు పత్రం రాసినట్లు ఏసీసీ రజనీష్ వర్మ తెలిపారు. ఇండిగో విమానం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా వెళుతుండగా విమానంలో ఆ బాంబు ఉందని, ఆ విమానంలోని టాయిలెట్లో ఉన్న ఒక టిష్యూ పేపర్పై చేతి రాత్తో రాసి ఉండగా సిబ్బంది గుర్తించారు. దీంతో విమానంలోని పైలట్లు ఏటీసీకి సమాచారం అందించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 9:17 లక్నో విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తమిళగ వెట్రి కలకం అధినేత నటుడు విజయ్కు కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు విజయ్ ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తుంది. 2025 సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో
భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో దర్యాప్తు బాధ్యతను సిబిఐ చేపట్టింది. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తుంది.